హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రళయమ పరిణయమ 19వ భాగాన్ని వినేద్దాం. మమ్మీ వాళ్ళు నేను అరుణ్తో హ్యాపీగా ఉన్నానని అనుకుంటున్నారు. ఇప్పుడు మా విడాకుల గురించి ఎలా చెప్పాలి వీళ్ళకి? ఒకవేళ చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు? ముందు అన్నయ్యతో ఈ విషయం గురించి మాట్లాడాలి అనుకుంది మనసులో. ఇంతలో మృణాలి గారు అక్కడికి వచ్చి, ఏంటి అని ఇక్కడున్నావు? అక్కడ మీ అత్తగారు వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు ఆ ఇంటి కోడలివి. ఈ ఇంటితో నీకు ఎలాంటి సంబంధం లేదని చాలాసార్లు చెప్పాను. అయినా సరే ఇక్కడికి ఎందుకు వస్తావు? పదా మన ఇంటికి అన్నారు. అదేంటి మృణాల్ని అలా అంటావు? ఆడపిల్ల పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళాక పుట్టింటితో సంబంధం లేకుండా ఎలా ఉంటుంది అన్నారు ఇందిరాగారు. అందరి సంగతి నాకు తెలియదు అత్తయ్య. మీ మనవరాలు మాత్రం నా ఇంటి నుండి ఈ ఇంటికి రావడం జరగదు. మీ అబ్బాయితో ఉన్న అవసరాలన్నీ ఇంకా ఆ అమ్మాయి పెట్టిన కండిషన్స్కి నేను ఒప్పుకోవడం వల్లే మీకు ఇంకా ఇక్కడ విలువ ఉంది. లేకపోతే ఈ ఇంటి దరిదాపుల్లో ఉండే అర్హత కూడా మీకు లేదు అన్నారు మృణాలిని గారు. ఆమె మాటలకి కోపం వచ్చిన మాలిని గారు, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు మృణాల్ని. అర్హత లేనిది మాకు కాదు మీకు. అర్హత లేని నిన్ను ఈ ఇంటికి కోడలుగా తెచ్చుకుని మేము తప్పు చేస్తాం. అందుకే ఇలా నీతో మాటలు పడుతున్నాం. మేము తల వంచి నువ్వు చెప్పినట్లు చేసింది నీకు భయపడి కాదు, నా కూతురి భవిష్యత్తు కోసం. అది గుర్తుపెట్టుకో ముందు అన్నారు. ఏమన్నావు మాలిని? నాకు మీ ఇంటికి కోడలయ్యే అర్హత లేదనా? అందుకేనా నా బిడ్డను కడుపులోని చంపి నన్ను ఆ ఇంటికి దూరం చేశారు అన్నారు మృణాల్ని. నీకు ఎప్పటికే చాలాసార్లు చెప్పా మృణాల్ని, నీ బిడ్డ చనిపోవడానికి మేము కారణం కాదని. జరిగిందేంటో తెలుసుకోకుండా మా మీద అకారణంగా నిందలు వేస్తున్నావు. నువ్వు నమ్మిందే నిజమనుకొని మమ్మల్ని కష్టపెడుతూ నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అన్నారు ఇందిరాగారు. నేను తప్పు చేయడం లేదత్తయ్య. మీరు నాకు చేసిన అన్యాయానికి శిక్ష పడేలా చేశాను అంతే అన్నారు మృణాల్ని. మాలిని గారు ఆమెకు సమాధానం చెప్పబోతుంటే హనీ కళ్ళతోనే ఆవిడ్ని ఆపింది. మృణాలి గారు అక్కడే ఉంటే వాళ్ళ మధ్య మాటలు యుద్ధాలు తప్పవనుకొని, ఆంటీ మనం వెళ్దాం పదండి అని ఆవిడ్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయింది. చూడండి అత్తయ్య, ఆ మృణాల్ని పొగరు అన్నారు మాలిని గారు. ఆ పొగరు తగ్గి మనల్ని అర్థం చేసుకునే రోజు త్వరలోనే వస్తుంది. నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. పద పాప దగ్గరికి వెళ్దాం అని ఆమెని తీసుకుని మా అయ్య దగ్గరికి వెళ్లారు ఇందిరాగారు. హలో మాస్టారు, ఇంకా ఎంతసేపు ఇలా హక్ చేసుకుని ఉంటారు? వదలండి, ఎవరైనా చూస్తే బాగోదు అంది భూమి. ఇక్కడ ఎవరున్నారని చూడ్డానికి నాకు ఇలానే బాగుంది. ఇంకాసేపు ఇలానే ఉందాం. ఇన్ని రోజులు నేను ఎంత మిస్ చేసుకున్నానో ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకో నీకు అసలు దూరంగా ఉండాలని లేదు. ఇప్పుడే వెళ్ళి అమ్మతో నాన్నమ్మతో మాట్లాడి మన పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తా అన్నాడు వశిష్ఠ. వాళ్ళు ఆల్రెడీ అదే పని మీద ఉన్నారులే కానీ మీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంది భూమి. ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఇంకేం మాట్లాడాలి అన్నాడు వశిష్ఠ. మన గురించి కాదు, హనీ గురించి. హనీ గురించా? ఏమైంది హనీకి? అరుణ్ ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా అన్నాడు వశిష్ఠ కంగారుగా. వశిష్ఠ కూల్, ముందు నేను చెప్పేది శ్రద్ధగా వినండి అని అరుణ్తో విడాకులు తీసుకోవాలని హనీ అనుకోవడం గురించి అంతా చెప్పింది. ఏంటి భూమి, నువ్వు చెప్పేది నిజమా? ఇలా విడాకులు తీసుకోవడానికైతే మనం అంత కష్టపడి పెళ్లి చేయడం ఎందుకు? హనీ అరుణ్ని లవ్ చేసింది కదా, తనతో హ్యాపీగానే ఉన్నానని నాతో చెప్పింది కూడా. ఇంతలోనే ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంది అనుకున్నాడు వశిష్ఠ. ఆ నిర్ణయం ఎందుకు తీసుకునింది అనేదే తనకే తెలియని, ఎందుకంటే అక్కడ అనుభవించేది హనీ కదా. తన మనసులో ఎంత బాధ ఉండకపోతే ఈ నిర్ణయం తీసుకుంటుంది చెప్పు? హనీ అరుణ్ని లవ్ చేసిన మాట నిజమే, కానీ అరుణ్ నుండి ప్రేమను కోరుకుంది. కానీ అతడు తన అవసరం కోసమే హనీని వాడుకున్నాడు. ప్రేమలను చోట ఏ బంధమైనా ఎలా నిలబడుతుంది? తనంటే ప్రేమ లేని అరుణ్తో లైఫ్ లాంగ్ ఎలా కాపురం చేస్తుంది? ఒకవేళ పుట్టబోయే బిడ్డ కోసం తనని యాక్సెప్ట్ చేసిన లైఫ్ లాంగ్ తన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాలి తప్ప ఇంకేమీ చేయలేదు. నాకైతే హనీ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుంది. హనీ ఈ విషయం గురించి నీతో మాట్లాడాలి అనుకుంటుంది. నువ్వు ఈ లోపలే ఆలోచించుకొని తనకి నీ ఆన్సర్ చెప్పు అంది భూమి. అరుణ్తో విడాకుల తర్వాత హనీ లైఫ్ ఏంటి? తను లైఫ్ లాంగ్ ఒంటరిగా ఎలా ఉంటుంది అన్నాడు. తను ఒంటరిగా ఎందుకు ఉంటుంది? తనకి మనం ఉన్నాం, తన కడుపులో బిడ్డ ఉంది. తన లైఫ్లో ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి అంది భూమి. ఓకే, అరుణ్కి విడాకులు ఇస్తేనే భూమి హనీ హ్యాపీగా ఉంటుందంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ తర్వాత అరుణ్ నా విషయంలో జోక్యం చేసుకుంటే వాడికి నేనేంటో చూపిస్తా అన్నాడు వశిష్ఠ. మంచి మాట చెప్పారు, కానీ మీ చెల్లి మాకు ఆస్తి వద్దు, నాకు విడాకులు ఇవ్వు చాలు అందట. మరి మీరేమంటారో ఆలోచించుకోండి. ఆ అరుణ్ సంగతి మీరు చూడండి, నేను ఆ మృణాలిని గారి సంగతి చూస్తా అంది భూమి. ఇప్పుడు మ్యాటర్ ఆస్తి కాదు, అయినా వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. పాప కోసం బట్టలు, బొమ్మలు, ఇంకా ఫ్రూట్స్ అవి తెచ్చాను. టాబ్లెట్స్ అవి టైంకి ఇవ్వు. నువ్వు ఇకపై బయట విషయాలే కాదు, పాపను కూడా చాలా శ్రద్ధగా చూసుకోవాలి అన్నాడు. హలో మిస్టర్, ఏంటి మీకే పెద్ద బాధ్యత ఉన్నట్లు చెప్తున్నారు? మీరు పాపకి తండ్రి అయితే నేను తల్లిని. పాపని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు అంది భూమి. అవునా, అయితే ముందు పాప తండ్రిని చూసుకో అన్నాడు వశిష్ఠ మళ్ళీ ఆమెని హగ్ చేసుకుంటూ. వామ్మో, ఏంటి మీరు ఇలా తయారయ్యారు? కనపడరు కానీ మీరు చాలా రొమాంటిక్కే. మీతో నా వల్ల కాదు, నేను వెళ్తున్నాను బాబు అని అతనికి అందకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏంటి కోడలి పిల్ల, మేమంతా ఇక్కడే ఉంటే నువ్వు అక్కడేం చేస్తున్నావు అన్నారు అరుణ్, నానమ్మ, కాంతమ్మ.
అన్నయ్య వాళ్ళు వస్తే చూడ్డానికి వెళ్ళాను అమ్మమ్మగారు అంది హని. నువ్వు వాళ్ళని చూడాల్సిన అవసరం ఏమీ లేదు, వచ్చినా మమ్మల్ని చూసుకో చాలు అన్నారు అరుణ్ తల్లి. మీ అమ్మ మీ నానమ్మ నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తారు. అలాంటి వాళ్ళతో నీకు సంబంధం ఉండకూడదు నాకు ఇష్టం లేదు. అసలు నా వాడు నిన్ను పెళ్లి చేసుకోవడం కూడా మాకు ఇష్టం లేదు. కానీ నా కూతురు నా మాట వినలేదు అన్నారు కాంతమ్మ. అమ్మ ఇప్పుడు అవన్నీ ఎందుకు హని, నువ్వు లోనికి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నారు మృణాల్ని. ఏంటి మృణాల్ని, ఆ అమ్మాయి మీద అంత ప్రేమ నీకు? వాళ్ళు నీ విషయంలో చేసింది మర్చిపోయావా? వాళ్ళ వల్లే నువ్వు ఇలా ఒంటరిగా మిగిలిపోయావు అన్నారు కాంతమ్మ. ఆ విషయం నేను ఎప్పుడూ మర్చిపోనమ్మా. తప్పు చేసింది వాళ్ళు. నా పగ వాళ్ళ మీద, ఇంకా నా కొడుకు స్థానంలో ఉన్న ఆ వశిష్ఠ మీద. నా పగ తీరడం కోసం హనీని వాడుకున్నాం తప్ప తన మీద నాకు ఎలాంటి కోపం లేదు. తను చాలా మంచి అమ్మాయి. తను ఎవరు ఏమీ అనకండి. ఇక వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మీరు ఎవరూ ఆ విషయంలో జోక్యం చేసుకోవద్దు అన్నారు మృణాల్ని. సరే వదిన, నువ్వు అరుణ్ ఏం పడతారో నువ్వు పడండి. మాకు మాత్రం ఇక్కడ చాలా నచ్చింది. ఇక మేము కూడా ఇక్కడే ఉండిపోతాం అన్నారు అరుణ్ తల్లి. సరే మీ ఇష్టం, అన్నయ్యను కూడా ఇక్కడికే వచ్చేయమనండి, అందరం కలిసే ఉందాం అన్నారు మృణాల్ని. వశిష్ఠతో మాట్లాడి లోపలికొచ్చిన భూమిని చూసి, ఏంటి అల్లరి పిల్ల, మొత్తానికి మా మనవణ్ణి నీ దారికి తెచ్చుకునేశావు. ఇక ముహూర్తాలు పెట్టించమంటావా అన్నారు ఇందిరాగారు. భూమి సిగ్గుపడుతూ, పోండమ్మమ్మ అంది. అబ్బో, నా మనవరాలు సిగ్గులు మొగ్గయిందే. త్వరలోనే మంచి రోజు చూసి మీ ఇంటికి వెళ్తాం. మీ నాన్నగారికి కూడా ఒక మాట చెప్పు అన్నారు ఇందిరాగారు. అమ్మమ్మగారు, ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకండి. మా పెళ్ళికి కొంచెం టైం ఇవ్వండి. ఎందుకు ఏమిటి అని మాత్రం అడగండి. ప్లీజ్ నా కోసం కొన్ని రోజులు ఆగండి అంది భూమి. సరే, ఈ రోజుల్లో పిల్లలు మా మాటలు ఎక్కడ వింటున్నారు? మీరు చెప్పిందే మేము వినాలి కదా అన్నారు ఇందిరాగారు. ఆ తర్వాత వశిష్ఠ నార్మల్గానే ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. భూమికి మహిమను చూసుకోవడానికి సరిపోయేది. హనీ అప్పటికప్పుడు తన విడాకుల గురించి వశిష్ఠతో మాట్లాడదామనుకునేది, కానీ కుదరలేదు. అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఒకరోజు మహిమ నిద్రపోయాక అసలు వాళ్ళ ఇంట్లో ఉన్న గుంపంతా ఏం చేస్తున్నారో లుక్కేసొద్దామని భూమికి ఆ ఇంటికి వెళ్ళింది. హాల్లో కూర్చున్న కాంతమ్మ గారు, దుర్గమ్మ గారు భూమిని చూసి, ఎవరమ్మాయి నువ్వు అత్తారింటికి వచ్చినట్టు జర్జాగా వస్తున్నావు అన్నారు. మీరు ఎలా అన్నా ఇది నా అత్తారిల్లే. నేను ఈ ఇంటి వారసుడికి కాబోయే పెళ్ళాని సూర్యకాంతం గారు. చాలా నా వివరాలు ఇంకా ఏమైనా కావాలా అని డైరెక్ట్గా హనీ గదికి వెళ్ళిపోయింది. చూడు దుర్గా, ఆ పిల్లకి ఎంత పౌరో, నన్నే సూర్యకాంతం అంటుంది. ఈ ఇంటి వారసుడికి కాబోయే పెళ్ళామంటుంది. అంటే ఆ వశిష్ఠికి కాబోయే పెళ్ళామనుకుంటా అనుకున్నారు కాంతమ్మ. అవునత్తయ్య, అదే అయి ఉంటుంది. అసలు వదిన వాళ్ళని అవుట్ హౌస్లో ఉంచి తప్పు చేసింది అన్నారు దుర్గా. సరే, అదంతా మనకెందుకులే గాని ఆ హనీని అడ్డు తప్పించి మన అరుణ్కి నా పెద్ద కూతుర్నిచ్చి పెళ్లి జరిపించాలి అన్నారు కాంతమ్మ. అది ఎలా జరుగుతుంది అత్తయ్య? ఆ అమ్మాయికి మృణాల్ని సపోర్ట్ ఉంది కదా అన్నారు దుర్గా. ఉంటే ఉండనివ్వు, నా దగ్గర ఒక ఉపాయం ఉంది, అది నీకు తర్వాత చెప్తాను అన్నారు కాంతమ్మ. భూమి హనీ గదిలోకి వెళ్ళేసరికి హనీ ఏంటో ఆలోచిస్తూ ఉంది. ఏంటి మరదల పిల్ల, ఏం ఆలోచిస్తున్నావు అంటూ వెళ్ళి హనీ పక్కన కూర్చుంది భూమి. నీకు తెలిసిందే భూమి, అన్నయ్యతో మా విడాకుల గురించి ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను అంది హనీ. నువ్వు నీ నిర్ణయం తీసుకున్నాక మీ అన్నయ్యకి చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు రేపే నీ మనసులో మాట వశిష్ఠకు చెప్పు, తను తప్పకుండా నిన్ను అర్థం చేసుకుంటాడు అంది భూమి. అన్నయ్య సంగతి ఓకే, కానీ మమ్మీ నానమ్మ ఏమంటారని నా భయంగా ఉంది హనీ అంది. హనీ, ఒక్కటి చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకో. నువ్వు బ్రతికే లైఫ్ నీది. నీ లైఫ్ నీకు నచ్చినట్లుగా ఉండాలి. నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నాక ఇక ఎవరో ఏదో అంటారని భయపడడం మంచిది కాదు. జరిగేది ఏదైనా ఫేస్ చేసే ధైర్యం నీకు ఉండాలి. అప్పుడే లైఫ్లో ముందుకెళ్తావు అంది భూమి. ఓకే భూమి, నీతో మాట్లాడాక నాకు ధైర్యం వచ్చింది. రేపే అన్నయ్యతో మాట్లాడతా అంది హనీ. గుడ్. ఇంతకీ అరుణ్ ఏమంటున్నాడు అంది భూమి. ఏవైనా అనడానికి నాతో మాట్లాడితేనే కదా, అసలు ఈ గదిలోకి రాడు. నేను ఏది అడిగినా ఎదురుపడినా పట్టించుకోనట్లే వెళ్ళిపోతాడు అంది హనీ. కొంతమంది మనుషులు అంతేలే, లైఫ్లో ముఖ్యమైనది కోల్పోయే వరకు వాళ్ళ కళ్ళు తెరుచుకో అంది భూమి. నా విషయంలో అరుణ్ కళ్ళు ఎప్పుడూ తెరుచుకో భూమి. మేము విడిపోతున్నామని కొంచెం కూడా బాధలేదు తనకి. అరుణ్కి నేనంటే ఇష్టం లేదంటే ఓకే, కనీసం నా కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా కన్సర్న్ లేదు తనకి. అంత కఠినంగా ఎలా ఉంటున్నాడో అర్థం కావడం లేదు అంది హనీ. అదే నాకు కూడా అర్థం కావడం లేదు హనీ. ఎంతటి దుర్మార్గులైనా పుట్టబోయే బిడ్డల మీద మమకారం ఉంటుంది. మరి అరుణ్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో అతని మనసుకే తెలియాలి అంది భూమి. అతన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం భూమి. 2 ఏళ్ళు అతనితో రిలేషన్లో ఉన్నా అతని మనసు తెలుసుకోలేకపోయాను. అతని ప్రేమ అబద్ధమని ఒక్కరోజు కూడా అనిపించలేదు. అందుకే అతన్ని అంత నమ్మాను అంది హనీ. అంత నమ్మావు కాబట్టే నేను తేలిగ్గా మోసం చేశాడు. అవును భూమి, అది తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఇంకొక్క నిమిషం కూడా అతని భార్యగా ఉండలేను నేను. రేపే అన్నయ్యతో మాట్లాడాక మృణాల్ని ఆంటీతో కూడా మాట్లాడతా అంది హనీ. నీ ఇష్టం హనీ, నువ్వు మాత్రం చాలా ధైర్యంగా ఉండాలి. ఒక పక్కన నీ బేబీని కేరింగ్గా చూసుకుంటూ మరో పక్కన సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలి. నీకు సపోర్ట్గా నేను ఎప్పుడూ ఉంటాను అంది భూమి.
తెలుసు భూమి, అసలు నువ్వు లేకపోయే ఉంటే నేను ఇంత ధైర్యంగా ఉండేదాన్నే కాదు. నువ్వు మా లైఫ్లోకి రావడం మా అదృష్టం అంది హని. చాలే ఆపు హని, నేను వెళ్ళొస్తాను, నువ్వు నీ పని మీద ఉండు అని భూమి అక్కడి నుండి వెళ్తూ తనని ఓరగా చూస్తున్న కాంతమ్మ గారిని దుర్గా గారిని చూసి వీళ్ళ మీద ఒక కన్నేయాలే అనుకుంది. అత్తయ్య, ఈ పిల్ల ఎందుకొచ్చింది? హనితో ఏం మాట్లాడి ఉంటుంది అన్నారు దుర్గా. నేను కూడా నీతో పాటే ఉన్నాను కదే, నాకు మాత్రం ఏం తెలుస్తుంది? అయినా వాళ్ళు ఏం మాట్లాడుకుంటుంటే మనకెందుకు? నువ్వు అసలు ఒకటి గమనించావా? నేను వచ్చినప్పుడు నుండి చూస్తున్నా, మనవాడు ఆ హనీతో అస్సలు మాట్లాడిందే లేదు, ఆ పిల్ల గదిలోకి వెళ్ళిందే లేదు. అసలు వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది అన్నారు కాంతమ్మ. నేను కూడా గమనిస్తూనే ఉన్నాను అత్తయ్య, ఇక్కడే ఉంటాంగా, వాళ్ళ మధ్య ఏముందో తెలుసుకుందాంలే అన్నారు దుర్గా. ఆ తర్వాత రోజు హనీ బాగా ఆలోచించుకొని గార్డెన్లో మొక్కలకి నీళ్లు పడుతున్న అన్నయ్య నీతో మాట్లాడాలి అంది. ఏంట్రా, ఏం మాట్లాడాలి అన్నాడు వశిష్ఠ. ఇక్కడ కాదు అని అతని చేయి పట్టుకొని అవుట్ హౌస్ వెనక్కి తీసుకుని వెళ్ళి అతనికి విడాకుల గురించి చెప్పింది. ఆ విషయం భూమి ద్వారా తెలిసిన హనీ చెప్పింది మొత్తం విన్న వశిష్ఠ కాసేపు మౌనంగా ఉండి, నాకు తెలుసు నా చెల్లి చిన్న పిల్ల కాదని, ఏ నిర్ణయం తీసుకున్నా మెచ్యూర్గా ఆలోచించే తీసుకుంటుందని. నేను నీ నిర్ణయానికి అడ్డు చెప్పను, నీకు నచ్చినట్లు చెయ్యి అన్నాడు. అన్నయ్య, నువ్వు మనస్ఫూర్తిగా చెప్తున్నావా? నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నా మీద కోపంగా లేదా? నా వల్ల నువ్వు ఏం కోల్పోయావో నాకు తెలుసు. అంతా జరిగాక కూడా నేను ఇలా విడాకులంటే నీకు నిజంగా నా మీద కోపంగా లేదా అంది హని. కోపం ఎందుకురా? అయినా నా చెల్లి మీద నాకు కోపం ఉంటుందా చెప్పు? అరుణ్ నిన్ను మోసం చేశాడని తెలిసినా అతని మీద ఉన్న ప్రేమ వల్ల అతని మారతాడని నమ్మి అతని పెళ్లి చేసుకున్నావు. నేను కూడా అదే అనుకుని మన ఆస్తిని పణంగా పెట్టి నీకు పెళ్లి చేశాను. కానీ అతను మారే అవకాశం లేదని తెలిసాక నువ్వు మాత్రం ఏం చేస్తావు? అందుకే నీ నిర్ణయాన్ని సమర్థించాను అన్నాడు వశిష్ఠ. థ్యాంక్స్ అన్నయ్య, నన్ను ఇలా అర్థం చేసుకున్నందుకు. కానీ అమ్మ వాళ్ళకి నువ్వే చెప్పాలి అంది హని. వాళ్ళు కూడా నిన్ను అర్థం చేసుకుంటారు. నేను మన లాయర్కి కాల్ చేసి పిలుస్తాను, మిగిలిన విషయాలు నువ్వు మాట్లాడు. సరే అన్నయ్య, నేను ఇక వెళ్తాను అని వెళ్తూ వెనక్కి వచ్చి తన అన్నని హత్తుకుని, ఐఎమ్ సారీ అన్నయ్య, నా వల్ల నీకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, అయినా సరే నా మీద ఎలాంటి కోపం లేకుండా నన్ను సపోర్ట్ చేస్తున్నావు అంది హని కన్నీళ్లతో. హని, ఏంటిది చిన్నపిల్లల? నువ్వు నా చెల్లివి, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నీకంటే ముందు దాన్ని ఫేస్ చేసేది నేను. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి రెస్ట్ తీసుకో అని హనీని అక్కడి నుండి పంపించాడు. హనీ వెళ్ళిన కాసేపటికి అక్కడికి వచ్చిన భూమి, ఏంటి సార్, ఏమంటుంది మీ చెల్లి అంది. వదిన్ని ఎప్పుడు ఇస్తున్నావు అంటుంది. మరి నీ మెడలో తాళి కట్టేయమంటావా అన్నాడు వశిష్ఠ. మాటలు బాగానే నేర్చారు, ఇంతకీ హనీ ఏమందో చెప్పండి అంది భూమి. తను నాతో ఏం మాట్లాడి ఉంటుందో నీకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు కొత్తగా అడుగుతున్నావు? తెలుసులే, మరి మీరేమన్నారు? నువ్వు అనుకున్నదే, విడాకుల విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదని లాయర్తో మాట్లాడతానని చెప్పాను. అమ్మయ్య, ఇప్పుడు హనీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పేస్తే ఒక పని అయిపోతుంది. ఇక లాయర్ సంగతి నేను చూసుకుంటాను, మీకు ఆ శ్రమ లేదు అంది భూమి. నాకు ఒక పని తప్పించావు, అది సరే. నువ్వు ఇంకా ఎన్ని రోజులు ఎక్కడుంటావు? మొన్నటి వరకు నేను నీ లవ్ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నా వెంట పడ్డావు. ఇక్కడైనా మీ ఇంటికి వెళ్ళు, పాపం మీ మమ్మీ నీ కోసం ఎదురు చూస్తున్నారు. అసలు నీకు పేరెంట్స్ అంటే రెస్పెక్ట్ ఉందా అసలు అన్నాడు వశిష్ఠ. అదేంటి అంత మాట అనేశారు? నాకు మా అమ్మ నాన్న అంటే ప్రాణం. కాకపోతే మీకోసం వాళ్ళకి కొన్నాళ్ళు దూరం అవ్వక తప్పలేదు. మీరు చెప్పినట్లే వెళ్తాను, కానీ ఇక్కడ తేల్చాల్సిన లెక్కలు ఉన్నాయి, అవి పూర్తి చేసుకుని వెళ్తా అంది భూమి. ఏయ్, ఆ లెక్కలు నాతోనే కదా అన్నాడు ఆమెకి దగ్గరగా వెళ్తూ. అంతలేదు, నీతోనే అని చెప్పానా నీకు? ఇంతకీ నీకు నేనంటే ఇష్టమని చెప్పారు, కానీ నాకు ఐ లవ్ యూ చెప్పలేదే. ఆ మాట చెప్తారని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, ముందు చెప్పండి అంది. ఓ, అమ్మాయి గారికి ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పాలన్నమాట. మరి ఐ లవ్ యూ చెప్తే నాకేమిస్తావు అన్నాడు వశిష్ఠ ఆమెను చిలిపిగా చూస్తూ. నేను కూడా మీకు తిరిగి ఐ లవ్ యూ చెప్తాను, ఇంకేమిస్తారు అంది భూమి. ఇవ్వాలి అనుకుంటే ఇస్తావు. అవునా, ఏంటో అది? ఒక మధురమైన ముద్దు, అది ఇస్తానంటే చెప్తా అన్నాడు వశిష్ఠ. ఓహో, అయ్యగారు ఇలా వచ్చారా? నాకేం మీ ఐ లవ్ యూ వద్దులే, మడిచి మీ జోబులో పెట్టుకోండి. మహిమకి మెడిసిన్స్ ఇవ్వాలి, నేను వెళ్ళి వస్తాను అని అక్కడి నుండి వెళ్తుంటే వశిష్ఠ ఆమె చేయి పట్టుకొని వెనక్కి లాగాడు. భూమి వెంటనే వశిష్ఠ గుండెలపై వాలిపోయింది. వశిష్ఠ ఆమె గడ్డం పట్టుకొని పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఐ లవ్ యూ భూమి, ఈ మాట నీకు చెప్పడానికి ఇన్ని రోజులు పట్టింది. లైఫ్ లాంగ్ నీ ప్రేమను నాకు ఇస్తావా అన్నాడు. మీరు అడిగితే నా ప్రేమ ఏంటి, నా ప్రాణమైనా ఇస్తా. ఐ లవ్ యూ టూ వశిష్ఠ అంది భూమి అతన్ని హత్తుకొని. అలా కాసేపు వాళ్ళ లోకం మర్చిపోయి వాళ్ళకి మాత్రమే సొంతమైన ప్రేమాలోకంలో విహరిస్తూ ఉన్నారు. ఇంతలో మహి అక్కడికి వచ్చి చేతులు కట్టుకుని వాళ్ళని ఒకరిని మార్చి ఒకరిని చూస్తూ, మమ్మీ, డాడీ అంటూ వాళ్ళని పిలిచింది. వాళ్ళు మాత్రం మహిమ మాటలు పట్టించుకోలేదు. ఏమైంది మమ్మీకి డాడీకి, ఎందుకు నా మాట వినలేదు అని భూమి చున్నీ పట్టుకుని గట్టిగా లాగింది. ఆ దెబ్బకి భూమి వశిష్ఠ మైకంలో నుంచి బయటకొచ్చి మహిని చూసి వశిష్ఠకి దూరంగా జరిగింది. ఏయ్, ఏమైందే అన్నాడు వశిష్ఠ మళ్ళీ ఆమెకు దగ్గరకు రాబోతూ. అటు చూడు అంటూ కళ్ళతోని మహిని చూపించింది.
వశిష్ఠ కూడా మహిని చూసి, మహి ఏంట్రా ఇలా వచ్చావు, ఏం కావాలి అన్నాడు పాప ముందు మోకాలపై కూర్చుని. మీకోసమే వచ్చాను డాడీ, ఇంట్లో చాలా బోరింగ్గా ఉంది, బయటికి వెళ్దామా అంది మహి. అవునా, మహి తల్లికి బోరింగ్నా, సరే వెళ్దాం అన్నాడు వశిష్ఠ. ఏంటి వశిష్ఠ ఇది, తను అడగడం నువ్వు సరే అనడం. తను బయట ఫుడ్ తినకూడదు, పైగా బయట చాలా చలిగా కూడా ఉంది, ఈ టైంలో వద్దు అంది భూమి. ఆమె మాటలు విన్న మహి ఏడుపు ముఖం పెట్టుకుని, డాడీ మమ్మీ చూడు అంది. మీ మమ్మీ అలానే అంటుంది, నువ్వు వెళ్ళి స్వెటర్ ఇంకా క్యాప్ పెట్టుకో, వెళ్దాం అన్నాడు వశిష్ఠ. ఇద్దరూ చెప్పిన మాట అస్సలు వినరు కదా అని మహిని తీసుకుని లోపలికెళ్ళి డ్రెస్ చేంజ్ చేసింది. కాసేపటి తర్వాత ఇద్దరూ కలిసి మహిని తీసుకుని ఇద్దరు బయటికెళ్లారు. మృణాలి గారు హాల్లో కూర్చొని కాంతమ్మ గారితో మాట్లాడుతున్నారు. హనీ కూడా వచ్చి గుడ్ మార్నింగ్ ఆంటీ, గుడ్ మార్నింగ్ అమ్మమ్మ గారు అంటూ వచ్చి వాళ్ళ పక్కన కూర్చుంది. నీ గుడ్ మార్నింగ్ ఇక్కడ ఎవరికి అవసరం లేదు, 11 అయింది, ఇప్పుడా లేచేది, ఇంటి కోడలికి ఉండాల్సిన లక్షణాలు ఇవేనా? మా రోజుల్లో తెల్లవారుజామున 4ంటికే లేచేవాళ్ళం, ఎప్పుడో పొద్దుపోయాక నిద్రపోయేవాళ్ళం, మీలాగా కాదమ్మా అన్నారు కాంతమ్మ గారు సాగదీస్తూ. అమ్మా నువ్వు ఊరుకో, ఈ కాలం పిల్లలు ఇంతే, అయినా తను పొద్దున్నే లేచి ఏం చేయాలి అని ఆవిడ్ని ఇంకా మాట్లాడకుండా ఆపి, వెరీ గుడ్ మార్నింగ్ హనీ, టిఫిన్ చేసావా అన్నారు. హా ఆంటీ ఇప్పుడే తిన్నాను అంది హనీ. ఇది మరీ దీన్ని ఎత్తున పెట్టుకుంటుందే, ఏదో ఒకటి చేసి దీన్ని ఇంట్లో నుండి పంపించేస్తే కానీ నా మనసు కుదుట పడదు అనుకున్నారు కాంతమ్మ గారు మనసులో. హనీ నువ్వు ఇక్కడికి వచ్చాక చెకప్కి వెళ్ళలేదు కదా అన్నారు మృణాలి. అవునా ఆంటీ అంది హనీ. అలా నెగ్లెక్ట్ చేస్తే ఎలా హనీ, టైంకి వెళ్ళి చెకప్ చేయించుకొని డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ వాడాలి, నువ్వు ఈవినింగ్ అరుణ్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు అన్నారు. అరుణ్ ఎందుకు ఆంటీ, తనకి ఏవైనా పనులుంటాయి, భూమిని తీసుకుని వెళ్తాను అంది హనీ. ఎన్ని పనులున్నా వాడికి నీకంటే పుట్టబోయే బిడ్డ కంటే ఎక్కువ కాదు కదా, వాడు వస్తాడు, ఇద్దరూ కలిసి వెళ్ళండి అన్నారు. ఇంతలో అరుణ్ కూడా అక్కడికి వచ్చాడు. ఏంటి అరుణ్ ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు అన్నారు మృణాల్ని. బయట చిన్న వర్క్ ఉంది మా, అందుకే, అయినా నేను వెళ్ళి చేసేది ఏమీ లేదులే, వశిష్ఠ ఉన్నాడుగా, తను చూసుకుంటాడు. సరే నేను వెళ్ళొస్తాను, ఈవినింగ్ వచ్చేసరికి లేట్ అవుతుంది అన్నాడు అరుణ్. లేట్ ఏంటి అరుణ్, నీకు ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా సరే నువ్వు అవన్నీ పక్కన పెట్టి ఈవినింగ్ ఇంటికి రా అన్నారు మృణాల్ని. ఏంటి మా, ఏదైనా ఇంపార్టెంట్ పని ఉందా నాతో అన్నాడు అరుణ్. హా నువ్వు హనీని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలి, నువ్వు బిజినెస్ మాత్రమే కాదు పుట్టబోయే నీ బిడ్డ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి అన్నారు మృణాల్ని. మా నీకు తెలుసు నాకు హనీ అంటే ఇష్టం లేదని తెలుసు కదా, తనంటే ఇష్టం లేనప్పుడు తన బిడ్డ అంటే నాకెందుకు కన్సర్న్ ఉండాలి అన్నాడు అరుణ్. అవేం మాటలు అరుణ్, నాకు తెలుసు మీ పెళ్ళి ఎలా జరిగిందని, అప్పుడు మన అవసరం కోసమే అలా చేశాం, కానీ ఎంత కాదనుకున్నా హనీ నువ్వు తాళి కట్టిన భార్య, ఆమె కడుపులో ఉన్నది నీ బిడ్డ, మన వంశం, నీ మనసులో ఏమున్నా సరే అది పక్కన పెట్టి హనీతో ప్రేమగా ఉండాలి, అది మీకు పుట్టబోయే బిడ్డకి కూడా మంచిది అన్నారు మృణాల్ని. ఆవిడ అలా అన్నారో లేదో అరుణ్ సోఫా నుండి లేచి, స్టాప్ ఇట్ మా, ఇంకోసారి దాని కడుపులో ఉన్న బిడ్డ నా బిడ్డ అనకు అన్నాడు గట్టిగా. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.